And today we are going to learn about future perfect tense. So ఇక్కడ future perfect tense అంటే perfect tense అనగానే పూర్తయింది. perfect అంటే పూర్తి అయిపోయింది. ఫ్యూచర్ అంటే రాబో, భవిష్యత్తులో, అగామిలో, ముందు. అంటే భవిష్యత్తులో ఒక టైంకి పూర్తి అయిపోవాలి. ఇప్పుడే పూర్తయితే ప్రజెంట్ పర్ఫెక్ట్. గతంలో ఒక పని కంటే ఒక పని ఇంకో పని పూర్తి అంటే ఫాస్ట్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో ఒక టైం కల్లా పూర్తి అయిపోవాలి. అప్పుడు దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. దీనికి సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ వచ్చి V3 వస్తుంది. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్. విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏదో సబ్జెక్ట్, ఐ, వి, దే, యూ, ఈ, షీ, ఇట్, వాట్ ఎవర్ సబ్జెక్ట్ మేబీ. ఐ విల్ హ్యావ్, వి విల్ హ్యావ్, దే విల్ హ్యావ్, యూ విల్ హ్యావ్, హీ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్, ఇట్ విల్ హ్యావ్. అయితే మనకి అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పుకున్నాము, హీకి, షీకి, ఇట్కి హ్యాజ్ వస్తుందని. కానీ ఇక్కడ మాత్రము ఎప్పుడైతే విల్ ఉంటుందో, షల్ ఉంటుందో, మరి అక్కడ హ్యాజ్ మరి రాదు. హీ, షీ, ఇట్ ఆర్ మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ ఇవి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ విల్ హ్యావే. ఇవి వచ్చే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అనేది ఇవే మారవు. మనం అనుకుంటాం అది ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్లో మారుతుంది. ఇక్కడ మాత్రం మారదు, గుర్తుపెట్టుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా వచ్చు. ఐ, వి, దే, యూ, ఈ, షీ, ఇట్, మై ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్, మై ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్, వాట్ ఎవర్ సబ్జెక్ట్ మేబీ. జనరల్లీ విల్ హ్యావ్ అని హెల్పింగ్ వర్బ్ వస్తుంది. వెర్బ్ యొక్క మూడు రూపం. దట్ మీన్స్ పాస్ట్ పార్టిసిపుల్. ఏ టెన్స్ నేర్చుకున్నా ఈ టెన్స్ గురించి ఏ వెర్బ్ అంటే ఏ డాష్ నింపుకున్నా, ఏ మల్టిపుల్ ఆప్షన్ నింపుకున్నా మనం ఫస్ట్ వెర్బ్ యొక్క కాంటెక్స్ట్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఇవి తెలియాలి. ఇక్కడ మనము పాస్ట్ పార్టిసిపుల్ వాడతాము. సో అప్పుడేమవుతుందంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవుతుంది. అయితే దీనికి కీవర్డ్ ఏంటంటే బై సమ్ టైం ఉంటుంది. బై సమ్ ఫ్యూచర్ టైం ఉండాలి. బై టుమారో ఆర్ ఇక్కడ ఉంటుంది. టుమారో బై 10 o'clock. By 10 o'clock. Tomorrow by 2 o'clock. Tomorrow by 3 o'clock. Tomorrow by ఏదో టైం. By coming March. By ఏదైనా by March 2020 2020 కల్లా నిన్న డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉంటాను. ఒకవేళ మనకి ఇస్తే ఐ విల్ హావ్ రిటర్న్ మై డిఎస్సి ఎగ్జామినేషన్ బై March 2020. ఇక్కడ ఏదైనా ఒక టైం, ఫ్యూచర్లో టైం ఉంది. ఆ టైం కల్లా పూర్తి అయిపోయింది. అసలు పర్ఫెక్ట్ టెన్స్ అనగానే పూర్తి అయిపోయిన పని, పూర్తి అయిపోయి ఉండాలి. సో ఎప్పుడు పూర్తి ఉండాలి? ఫ్యూచర్లో ఒక టైం పూర్తి అయిపోయి ఉండాలి. సో అలా ఫ్యూచర్లో పూర్తి అయిపోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రజెంట్లో పూర్తి అయిపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్, ఫాస్ట్లో ఒక పని కంటే ఇంకో పని ముందు పూర్తి అయిపోయింది, అది ఫాస్ట్ పర్ఫెక్ట్. సో మనము ఏ టెన్స్ నేర్చుకున్నా కూడా మొత్తం చూసుకోవాలి. ఇప్పుడే నేను రాసాను అనుకోండి, ఐ హ్యావ్ రిటర్న్ దిస్ థింగ్. ఎవరు వచ్చి సార్ వెన్ ఐ హ్యావ్ రిటర్న్ దిస్ థింగ్ అని అడిగి అనుకోండి, ఇది ఎప్పుడు రాశానంటే జస్ట్ ఐ హ్యావ్ రిటర్న్ ఇప్పుడు రాశాను, మనకి ఏం అవ్వట్లేదు. కానీ అలా కాకుండా రేపు ఒక టైంకి నేను ఆ మీటింగ్కి వచ్చి ఉంటాను. ఐ లవ్ కమ్ టు యువర్ హోమ్ బై 10 PM టుమారో ఆర్ బై 9 PM టుమారో, 9 AM టుమారో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ టుమారో బై ఒక టైం పెట్టి, లేకపోతే బై మార్చ్ అని, బై 2002 ఏదో ఒక ఫ్యూచర్లో ఒక టైం ముందు కానీ బై ఉంటే, అంటే బై అంటే ఇక్కడ ద్వారా, బై అంటే కల్లా, అంటే అయ్యేసరికల్లా, బై March 2020 అంటే మార్చి 2000 సరికల్లా, బై అంటే ఏంటండి అంటే 2000 మార్చి కల్లా సరికల్లా అయ్యేటప్పటికల్లా నేను నా పరీక్ష రాసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామినేషన్, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎగ్జామినేషన్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై ఎగ్జామినేషన్, ఐ విల్ హ్యావ్ పాస్డ్ మై ఎగ్జామినేషన్, ఐ విల్ హ్యావ్ గాట్ డిఎస్ ఎగ్జామినేషన్. ఇక్కడ నేను పూర్తి చేసుంటాను అన్నప్పుడు మాత్రమే వాడతాము. ఇక్కడ చూసుకోండి సార్, ఐ, వి, దే, యూ, హీ, షీ, ఇట్, విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ V3 ప్లస్ అక్కడ అవసరం పెట్టి ఆబ్జెక్ట్ ఇది వస్తే అక్కడ అకౌంట్ కంటెస్ట్ దాని ప్రకారం అక్కడ ఆబ్జెక్ట్ పెట్టుకుంటాము. సో దిస్ ఈజ్ ది సింపుల్ స్ట్రక్చర్. దీనికి దిస్ ఈజ్ ది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. సో దట్ యూ కెన్ ఈజీలీ రైట్ ఇట్ అవుట్. ఓకే, అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ తెలుసుకునే ముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి ఒకసారి పాత వీడియో చూడండి. అలాగే ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకటి ఉంది, అది పాస్ట్ వీడియో చూడండి. ఈ పార్ట్లో ఉన్న ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉందాన్ని ఒకసారి చూడండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్న ఒక వీడియో ఉంది, అది చూడండి. సింపుల్గా అదే 10 minutes, ఎక్కువ టైం లేదు, 10 minutes ఉంటుంది. ఆ ట్రాక్స్ తర్వాత చూసిన తర్వాత మీరు క్లియర్గా పర్ఫెక్ట్ టెన్స్ ఏంటో అర్థమవుతుంది. సో ఏదేమైనా మనకి ఈ కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము దీంతో స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అడ్వాన్స్ ఎలాగంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. బట్ ఇన్ ఏ షార్ట్ టైం 10 or 12-13 minutesలో ఒక టెన్స్ గురించి కూలంకుషంగా మరి ఎక్కువ
సుత్తి లేకుండా సూట్గా చెప్పడం కాబట్టి మీరు ఎక్కువ నేను రాయట్లేదు నోట్స్ అంతా, జస్ట్ ఒక స్ట్రక్చర్, ఒక కీవర్డ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి స్ట్రక్చర్ ఇది కంటెస్ట్ పెట్టాలి. ఎక్కువ రాస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి తక్కువలో మీకు అంతా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఇక్కడ రాశాను. ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, సో దట్ యూ కెన్ automatically understand what future perfect tense is and how to find out how to fill certain questions or gaps or certain what we call options. ఎలా ఆప్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే కీవర్డ్స్ పెడతాము, స్ట్రక్చర్ పెట్టుకుంటాము, ఆటోమేటిక్ రాస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ comment and share for more videos. Thank you, sir. Thank you.